అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సహోదరులారా, ఈరోజు నేను మరొక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికారి ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. ఏదైతే మేము విద్య, వైద్యం, ఉపాధి ఇవి సాధించుకోవాలంటే రాజకీయ చైతన్యంతో ఏర్పడిన ఈ ముస్లిం ఐక్య వేదిక ఎన్నికల్లో అయిపోయాయి కాబట్టి ముస్లిం సమాజం కూడా ఏదో ఒక పార్టీకి ఓటు వేసింది కాబట్టి ఆ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి మేము ప్రశ్నిస్తూ మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మేము పొందాలని, మరియు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక సందేశం ఇవ్వాలనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, ముస్లిం సమాజంలో నామినేట్ పదవులు కూడా ఉంటాయి. ఆ నామినేట్ పదవులు కొందరైతే మాషాల్లా మంచి వ్యక్తులకు ఇవ్వకుండా అది ఏరే వ్యక్తులకు పోతే దాని పరిణామాలు బాగుండవు. కాబట్టి ఈరోజు చూడండి, హజ్ కమిటీ చైర్మన్గా మన షేక్ హసన్ బాషా, టీడీపీ ఆహ్వాన కమిటీ సభ్యులు మరియు రాష్ట్ర కార్యాలయంలో ఉంటారు. చాలా సంతోషం ఇలాంటి వ్యక్తులు నేను చూస్తే. ఎందుకంటే ఈరోజు చూడండి, ఆయన హాజీల గురించి అందరికీ ఆయన హాజీల గురించి తెలుసు, అక్కడ పరిస్థితులను తెలుసు, హాజీలకు ఏం అవసరమో తెలుసు. కాబట్టి ఆయన కూడా ఒక నమాజ్ చదివే వ్యక్తి కాబట్టి, సున్నత్ పరంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఈ హజ్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తే ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చూడండి, మేము మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ఒక 20 మంది అక్కడికి మిమ్మల్ని కలవాలని వచ్చినా కూడా మాకు అపాయింట్మెంట్ లేదని లోపలికి రానివ్వలేదు. అంత నీతి ధర్మాన్ని పాటించిన వ్యక్తి షేక్ హసన్ బాషా. మరియు ఆయన ఒక మంచిత్వం, ఎక్కడైతే మేము ఎక్కడుంటామో నీతి నియమ ధర్మాన్ని పాటిస్తారని సత్యం చేస్తామో అలాంటి వ్యక్తుల్లో మన ఈ హసన్ బాషా కూడా నాకు కనబడారు. అందుకే ఆయన గురించి నేను మిమ్మల్ని కోరాలని, ఈ వీడియో చేయాలని నా మనసులో వచ్చింది. కాబట్టి నేను కాదు, ముస్లిం ఐక్య వేదిక ప్రతి సభ్యుడు కోరుకుంటున్నాం. ఎందుకంటే చూడండి, మంచి వ్యక్తులను మంచి పదవులు ఇస్తే మేము చాలా సంతోషపడతాము. అదే మేము వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా మన అజీజ్ భాయ్కి ఇచ్చినప్పుడు చాలా సంతోషపడాం. ఎందుకంటే ఆయనతో దగ్గరగా చూశాము. కాబట్టి ఇలాంటి ముస్లిం సమాజానికి మేలు చేసే వ్యక్తులు మన షేక్ హసన్ బాషా భాయ్ గారు కానీ, అజీజ్ భాయ్ గారు కానీ, మన అమీర్ బాబు భాయ్ గారు కానీ, ఇలాంటి వ్యక్తులు ముస్లిం సమాజం దగ్గరగా చూశాం. వీళ్లకు మేము ఆహ్వానించాము, కొన్ని సమావేశాలకు ఆహ్వానించాము. వీళ్లకు ముస్లిం సమాజం కోసం ఏదో చేయాలని తపన ఉంది. ఆ తపనకు మీరు తోడిచ్చి ఏదో మీరు నామినేట్ పదవులు మీ చేతుల్లో ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తులను మీరు ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే చూడండి, పార్టీల కోసం కష్టకాలంలో కూడా నిలబడే వ్యక్తులకు మీరు గుర్తించి వాళ్లకు ఇలాంటి సమయంలో ఒక గుర్తింపు ఇస్తే ముస్లిం సమాజంలో రాబోయే భవిష్యత్తు వారు అరే పార్టీలో పనిచేస్తే మాకు పదవులు వస్తాయి అని ఆశతో ఉంటారు. కొత్తగా వచ్చిన వారు ఏదేదో అడుగుతారు. అలా కాకుండా ఆయన మీ రాష్ట్ర కార్యాలయాన్ని ఒక పెద్ద ఇదిగా చూస్తూ దాన్ని కాపాడుతూ దాని నియమ నిబంధనలను పాటిస్తున్నాడు. కాబట్టి ఆయనకు గుర్తింపు ఇవ్వవలసిందిగా ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కోరుకుంటున్నాను. ఇన్షాల్లా దీనిపై ఆలోచిస్తారని తెలుగుదేశం ప్రతి సభ్యులు 3 ఎమ్మెల్యేలు కూడా, మంత్రి ఎన్ఎండి ఫారూక్ భాయ్ కానీ, మన ఎమ్మెల్యే నసీర్ భాయ్ కానీ, మన ఎమ్మెల్యే మన షాజహాన్ భాయ్ గారు కానీ పూర్తి మద్దతు ఇచ్చి ఇలాంటి వ్యక్తులను ముందుకు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.